ఓకే హాయ్ గైస్, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మరి ఈ వీడియోలో మనం ఏదైతే మనకు నెక్స్ట్ ఎకనామిక్ సర్వేలు, అదేవిధంగా బడ్జెట్ అంటే తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఇండియన్ బడ్జెట్, అదేవిధంగా తెలంగాణ బడ్జెట్లు ఏవైతే వస్తున్నాయో అవి వస్తున్న నేపథ్యంలో మనకు మరి గ్రూప్ 2 ఎగ్జామ్లో, తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో, అదేవిధంగా గ్రూప్ 3 ఎగ్జామ్లో మనకు ఎకానమీ అనేది ఒక పేపర్ ఉంది కాబట్టి దాంట్లో ఉన్న సిలబస్లో ఉన్న టాపిక్స్లో ఏ టాపిక్స్ చేంజ్ అవుతాయి, ఏ టాపిక్స్లో నుంచి ఎకనామిక్ సర్వే నుంచి బడ్జెట్ నుంచి చేంజెస్ అనేవి మనం చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. ఖచ్చితంగా వీడియోకు లైక్ కొట్టండి. ఖచ్చితంగా ఈ వీడియో యొక్క లైక్స్ టార్గెట్ను 500 ఇస్తున్నా. 500 టార్గెట్ ఖచ్చితంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా డివిఆర్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే మనం మరి దీంట్లో భాగంగా మెయిన్గా నెక్స్ట్ సర్వే బడ్జెట్లలో భాగంగా ఏ విధంగా సిలబస్ అంటే సిలబస్ అంటే మొత్తం సిలబస్ మారదు. మనకున్న సిలబస్లోని టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్లో ఏ టాపిక్స్లో మేజర్గా చేంజెస్ అనేవి వస్తాయనేది చూస్తాం. కాబట్టి మరి దాంట్లోకి వెళ్ళే ముందు మీకు ఒక పెద్ద అనౌన్స్మెంట్ ఏంటంటే, మీకు ఒక మంచి ఇనిషియేటివ్ తోటి నేను గ్రూప్ 2 మరియు 3 ఎకానమీ కోర్సును మీకు తీసుకురాబోతున్నా. అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 మరియు 3 ఎకానమీ కోర్సు మొత్తం కూడా మీకు 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఇది 4 months 4 నెలల వ్యాలిడిటీతో, 4 నెలలు అంటే మీరు గ్రూప్ 3 ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ 3 ఎగ్జామ్ వరకు మీకు వ్యాలిడిటీ ఉంటుంది. 4 నెలల వ్యాలిడిటీ తోటి మీకు 199 రూపీస్కే మనకు పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది. అంటే పీడిఎఫ్ నోట్స్తో సహా అందించడం జరుగుతుంది. ఏముంటుంది, 199 రూపీస్కే మనకు 4 నెలల వ్యాలిడిటీ, అదేవిధంగా మీకు పీడిఎఫ్ నోట్స్ కూడా అందించడం జరుగుతుంది. దానితో పాటు మీకు అదే రేట్లో అంటే మెంటర్షిప్ కూడా అందించడం అనేది జరుగుతుంది. మెంటర్షిప్ అనేది ఏ విధంగా అందించడం జరుగుతుందంటే, ఎవరైతే అంటే మీరు క్లాసెస్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఆల్రెడీ నేను అంటే కోర్స్ అనేది అప్లోడ్ చేసి పెట్టిన. ఇప్పుడు ఏం చేస్తామంటే నెక్స్ట్ ఏవైతే టాపిక్స్ అప్డేట్ అవుతాయో ఎకనామిక్ సర్వే ఆధారంగా అంటే ఇండియన్ ఎకనామిక్ సర్వే, అదేవిధంగా తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే ఆధారంగా మొత్తం కూడా టాపిక్స్ అన్నీ అప్డేట్ చేస్తూ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీకు ఎట్లనంటే ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సపరేట్గా మరి వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ ఏదో ఒక విధంగా వీళ్ళ ద్వారా ఇంటరాక్టివ్ సెషన్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారంలో ఒకసారి లేదా 2 సార్లు అవసరమైన దాన్ని బట్టి మీ యొక్క డౌట్స్ అనేవి లైవ్లో క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. అంటే మీకు నా పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇబ్బంది ఉన్నా, ఏ డౌట్ ఉన్నా కానీ మీకు ప్రతి డౌట్ను క్లియర్ చేస్తూ మీరు ఎకానమీలో విజయ తీరాలకు చేయడానికి నేను మీకు 100% నా యొక్క హెల్ప్ను అందించడం అనేది జరుగుతుంది. అద్భుతమైన ఎకానమీ కోర్స్. ఎకానమీ అనేది అర్థం కాలేదనేది నా దగ్గర ఉండదు. 100% మీకు అర్థం అవుతుంది. చాలా చాలా ఈజీగా మీరు ఇప్పటి వరకు ఎకానమీ ఏం చదవకపోయినా కానీ ఇప్పుడు స్టార్ట్ చేసినా పర్లేదు, మీరు జాయిన్ అవ్వండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు రాష్ట్రంలో ఎక్కడైనా అంటే వేరే ఎకానమీ కోర్సులతో కంపేర్ చేసిన తర్వాతనే ఈ కోర్సు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓన్లీ 199 రూపీస్కి అందించడం జరుగుతుంది. ఈ ఆఫర్ ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది. అంటే సండే, మండే 2 రోజులు ఈ ఆఫర్ అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆఫర్ను సద్వినియోగం చేసుకోండి. ఓన్లీ 2 days మాత్రమే ఉంటుంది. మరి చాలా మంది అభ్యర్థుల రిక్వెస్ట్ మేరకు నేను ఈ ఇనిషియేటివ్ని తీసుకున్నా. మీకోసం మరి నేను వర్క్ చేస్తా. మీరు జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా. ఓకే, మరి ఇది మెయిన్గా ఎకానమీ కోర్సు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ మనకి వెళ్ళినట్లయితే మనకు ఇప్పుడు సిలబస్ ఏదైతే ఎకానమీ అంటే టీజీపీఎస్సీ గ్రూప్ 2 మరియు 3 సిలబస్ ఉందో మనకు దాంట్లో భాగంగా ఎకనామిక్ సర్వే బడ్జెట్ వచ్చిన తర్వాత ఎటువంటి చేంజెస్ వస్తాయి అనేది మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఎటువంటి చేంజెస్ వస్తాయి అనేది చూడడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకు సిలబస్లో చూసినట్లయితే మనకి ఎన్ని ఉన్నాయి, 3 parts ఉన్నాయి. 3 parts ఉన్నాయి సిలబస్లో. ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 parts ఉన్నాయి. ఒకటి ఏంటిది, ఇండియన్ ఎకానమీ అంటే దాదాపుగా 10 chapters మొత్తం అంటే ఫస్ట్ పార్ట్, థర్డ్ పార్ట్ మొత్తం కూడా ఇండియన్ ఎకానమీ కిందకి వస్తుంది. కానీ మనకు సిలబస్లో మెన్షన్ చేసింది 3 parts. సెకండ్ది తెలంగాణ ఎకానమీ. మూడవది చేంజెస్ ఇన్ ఎకానమీ అంటే అభివృద్ధి మార్పులు అంటారు, అంటే డెవలప్మెంటల్ ఎకానమీ కూడా అనొచ్చు. కాబట్టి ఈ విధంగా 3 parts ఉన్నాయి. ఈ 3 partsలో మనకు 5 టాపిక్స్ ఇవ్వడం అనేది జరిగింది. మరి 5 టాపిక్స్లో దేంట్లో మెయిన్గా చేంజెస్ వస్తాయంటే, మనం జనరల్గా డైరెక్ట్గా చూస్తే ఎక్కువగా చేంజెస్ ఉండని ఎక్కడ అంటే చేంజెస్ ఇన్ ఎకానమీలో చాలా తక్కువ, ఒక 10% మాత్రమే చేంజెస్ ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఏ టాపిక్స్లో ఉంటాయని నేను మీకు చెప్తాను.
మరి ఓన్లీ ఒక 10% మాత్రమే చేంజెస్ ఇన్ ఎకానమీలో అంటే థర్డ్ పార్ట్లో మనకు మార్పులు అంటే ఎకనామిక్ సర్వే ఆధారంగా అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉండడానికి అవకాశం ఉంది. అది లాస్ట్లో మీకు చెప్తా ఏమేమి ఉంటాయి అనేది. మనకు నెక్స్ట్ ఫస్ట్ మనం ఇండియన్ ఎకానమీ నుంచి వద్దాం. ఫస్ట్ మనం ఇండియన్ ఎకానమీ నుంచి వద్దాం. మనం ఇండియన్ ఎకానమీలో చూస్తే ఇండియన్ ఎకానమీ పార్ట్ 1 ఏదైతే ఉందో దీంట్లో భాగంగా మనకు 5 చాప్టర్లు ఉన్నాయి. 5 చాప్టర్లు ఏమేమి ఉన్నాయంటే ఒకటి మరి ఫస్ట్ది ఏంటిది డెమోగ్రఫీ, జనాభా శాస్త్రం, జనాభా. సెకండ్ది ఏముంది జాతీయ ఆదాయం. థర్డ్ది ఏముంది మనకు, థర్డ్ది మనం చూసినట్లయితే మనకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు. అదేవిధంగా చూస్తే మనకు పారిశ్రామిక సేవా రంగాలు, అదేవిధంగా విదేశీ వ్యాపారం. అదేవిధంగా 5th చాప్టర్ ఏంటిది మనకు ప్రణాళికా వ్యవస్థ, ప్రణాళికలు మరియు నీతి ఆయోగ్. దీంతో పాటు ఏముంది మనకు పబ్లిక్ ఫైనాన్స్, ప్రభుత్వ విత్తం. ఇవన్నీ కూడా మనకు 5 చాప్టర్లు అనేటివి మనకు దేంట్లో ఉన్నాయి, మనకు ఇండియన్ ఎకానమీలో 5 చాప్టర్స్ ఉన్నాయి. మనకి ఈ 5 చాప్టర్లో సిలబస్లు కనుక గమనించినట్లయితే మనకు ఈ సిలబస్లో చేంజెస్ ఏముంటాయి అంటే మనకు మెయిన్గా జనాభాలో ఎటువంటి చేంజెస్ ఉంటాయి, జనాభాను ఏ విధంగానైతే మనకు 2011 సెన్సెస్ ప్రకారం చదువుతామో అదే 2011 సెన్సెస్ ప్రకారం మొత్తం లక్షణాలు కూడా చదువుతామో అదే విధంగా జనాభాను చదవడానికి ప్రయత్నం చేయండి. జనాభాలో ఎటువంటి మార్పులు అనేటివి ఉండవు. మరి అదేవిధంగా ఉంటే ఏమన్నా మెన్షన్ చేస్తే 1% చేంజెస్ ఏమైనా ఉంటాయి కావచ్చు, కానీ దాదాపుగా చేంజెస్ అనేటివి జనాభాలో ఉండవు. అదేవిధంగా చూస్తే మనకు నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయంలో కాన్సెప్ట్ అనేది ఎప్పుడైనా అదే ఉంటుంది, కాన్సెప్ట్స్ ఉంటాయి. కానీ దీంట్లో మెయిన్గా జాతీయ ఆదాయంలో ఏం చదువుకోవాలి మనకు భారతదేశంలో 2024-25 ఎకనామిక్ సర్వే ప్రకారం వచ్చిన మన యొక్క దేశం యొక్క మరి జాతీయ ఆదాయం అంచనాలు చదవాలి. జాతీయ ఆదాయం అంచనాలు ఎట్లా ఉన్నాయి మరి అంటే 2024-25 సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి ఎట్లుంది, జీవీఏ ఎట్లుంది, భారతదేశం యొక్క జీడిపి ఎట్లుంది, అదేవిధంగా జీడిపిలో వివిధ రంగాల వాటా ఎట్లుంది, జీడిపి వృద్ధి రేట్ ఎట్లుంది, అదేవిధంగా వివిధ రంగాల వృద్ధి రేట్ ఎట్లా ఉంది, అదేవిధంగా తలసరి ఆదాయం ఎంత ఉంది, ఇవన్నీ కూడా చదవాలి. దీంతోపాటు పొదుపు పెట్టుబడులు ఎట్లున్నాయి, ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మెయిన్గా ఏదైతే ఎకనామిక్ సర్వేలో దాదాపుగా జాతీయ ఆదాయం నుంచి కొత్త డాటా ఏదైతే ఉంటుందో ఆ డాటాను మొత్తం కూడా మనం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొత్త డాటా మొత్తాన్ని కూడా అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ఈ వ్యవసాయం మరియు అనుబంధ రంగాల్లో కూడా చాలా చేంజెస్ అనేటివి మనకు ఉంటాయి. మెయిన్గా వ్యవసాయ అనుబంధ రంగాల్లో మనం ఫస్ట్ చూస్తే ఏం చూస్తాం మనకు జీడిపిలో వ్యవసాయ రంగం వాటా, జీడిపిలో లేదా జీవీఏలో వ్యవసాయ రంగం వాటాను చూస్తాం. జీవీఏలో వ్యవసాయ రంగం వాటా చూసి వ్యవసాయ రంగంలో వివిధ ఉపరంగాల యొక్క వృద్ధి రేట్లు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయ రంగంలో ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు ఎట్లున్నాయి, వివిధ ఉపరంగాల యొక్క వాటా ఎట్లున్నది జీవీఏలో, ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మరి వ్యవసాయ రంగంలో భారత వ్యవసాయ రంగం యొక్క ఎగుమతులు ఎట్లున్నాయి, భారతదేశంలో మరి వ్యవసాయ రంగంలో పంటలు ఏ విధంగా పండుతున్నాయి, క్రాపింగ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంది, క్రాపింగ్ ప్యాటర్న్లో మనకు మరి ఆహార ధాన్యాల ఉత్పత్తి ఎట్లుంది, మరి అదేవిధంగా మనకు మిగతా పంటలు తోట పంటలు కావచ్చు, ఉద్యానవన పంటలు ఎట్లా పండుతున్నాయి భారతదేశంలో, వివిధ పంటలు ఏది అంటే ఏ రాష్ట్రం ఏ పంటల్లో టాప్లో ఉంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది, అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి దానితో పాటు మెయిన్గా వ్యవసాయ రంగంలో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో వ్యవసాయ రంగంలో గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్లో మరి ప్రభుత్వ రంగం వాటా, ప్రైవేట్ రంగం వాటా ఏ విధంగా ఉన్నదనేది చదువుకోవాలి. అదేవిధంగా ప్రభుత్వం ఎటువంటి సబ్సిడీలు ఇచ్చింది అంటే సబ్సిడీలు ఏమి ఇచ్చింది అనేది కూడా ఎకనామిక్ సర్వేలో మనకు చెప్తారు.
దాని గురించి చదవాల్సిన అవసరం. అదేవిధంగా వ్యవసాయ ధరల విధానంలో భాగంగా మద్దతు ధరలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీంతో పాటు వ్యవసాయ రంగానికి సంబంధించిన ఏమన్నా పథకాలు, కొత్త పథకాలు ఏమన్నా ప్రవేశపెట్టిలా, అదేవిధంగా వ్యవసాయ పరపతిలో మరి పరపతి అనేది మనకు సంస్థాగత పరపతి ద్వారా వ్యవసాయ రంగంలో ఎంత పరపతిని అందించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం అనేది రైతులను అభివృద్ధి చేయడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నది, కొత్తగా బడ్జెట్లో కొత్తగా ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకున్నదా, మరి ఎకనామిక్ సర్వేలో ఇంకేమైనా మెన్షన్ చేసేలా అనేది మొత్తం కూడా దీంట్లో భాగంగా చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. వ్యవసాయ రంగంలో చాలా చేంజెస్ అనేవి మనకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఈ వ్యవసాయ రంగంలో ఏ విధమైన చేంజెస్ వస్తాయో దాదాపుగా మనకు తెలంగాణ వ్యవసాయ రంగంలో కూడా దాదాపు మొత్తం చేంజెస్, దాదాపుగా 70% మొత్తం కూడా డాటా మొత్తం మారిపోవడం అనేది జరుగుతుంది. మొత్తం సోషల్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన డాటా ఆధారంగానే మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది వ్యవసాయ రంగం అయితే. నెక్స్ట్ పారిశ్రామిక రంగం, సేవా రంగం, విదేశీ వ్యాపారం. మెయిన్గా పారిశ్రామిక రంగం గురించి మనం డిస్కస్ చేసినట్లయితే పారిశ్రామిక రంగం చూడండి రాస్తున్నా. పారిశ్రామిక రంగం, మరి పారిశ్రామిక రంగంలో చూస్తే మనం ఏం చూస్తాం? ఫస్ట్ పారిశ్రామిక రంగంలో మరి భారత పారిశ్రామిక రంగంలో మెయిన్గా పారిశ్రామిక రంగంలో ఫస్ట్ ఏం చూస్తాం? పారిశ్రామిక రంగం యొక్క మరి జీవీఏలో మరి పారిశ్రామిక రంగం వాటా చూస్తాం, జీవీఏలో వాటా చూస్తాం. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో మనం ఇంకా చూసేది ఏంటంటే మరి పారిశ్రామిక రంగం వృద్ధి రేటు ఏ విధంగా జీవీలో వాటా అంటే ఉపరంగాల వాటా కూడా చూడాలి. ఇక్కడ ఉపరంగాల వాటా ఎట్లున్నది, అదేవిధంగా వృద్ధి రేటు ఎట్లుంది, అదేవిధంగా ఈ వృద్ధి రేటు ఉపరంగాల యొక్క వృద్ధి రేటు అనేది ఏ విధంగా ఉంది ఎక్కడ? పారిశ్రామిక రంగంలో. అదేవిధంగా ఐఐపి సూచి మరి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామిక ఉత్పత్తుల సూచిక కూడా మనకు లేటెస్ట్ అప్డేట్ అవుతుంది. దీనికి సంబంధించి కూడా మనం స్టడీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఈ డాటా మొత్తం కూడా చేంజ్ కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరి కొత్త పరిశ్రమలు దేంట్లో భాగంగా పారిశ్రామిక రంగంలో భాగంగా నూతన పరిశ్రమలు ఏమైనా వృద్ధి చెందినాయా, అదేవిధంగా దీనికి సంబంధించి ఎంఎస్ఎంఈకి సంబంధించి మెయిన్గా ఏమన్నా గవర్నమెంట్ కొత్తగా ఇనిషియేటివ్స్ తీసుకుంటుందా, బడ్జెట్లో భాగంగా తీసుకుంటుందా, తీసుకోబోతుందా, ఏమన్నా తీసుకున్నదా అనే అంశాలు ఎకనామిక్ సర్వేలో ఏవైతే మెన్షన్ చేస్తామో ఆ డాటా మొత్తాన్ని కూడా యాజ్ టీజ్గా చదవాలి. అదేవిధంగా భారతదేశంలో పరిశ్రమలు ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఎంటర్ప్రైజెస్ ఎన్ని ఉన్నాయి, మరి గ్రామీణ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, పట్టణ ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, అవన్నీ కూడా మనం చదవాల్సిన అవసరం అనేది, ఆ డాటా మొత్తం కూడా లేటెస్ట్ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు ఎంఎస్ఎంఈలు కూడా ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం కూడా ఆ డాటాను అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. దీనితో పాటు ఇంకా ఎకనామిక్ సర్వేలో మనకు వీటితో పాటు అదనంగా ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ గురించి మనకు ఎకనామిక్ సర్వేలో మనకు పేర్కొంటే ఆ డాటా మొత్తాన్ని కూడా చదవాల్సిన అవసరం అనేది దీంట్లో భాగంగా ఉంటుంది. మరి పారిశ్రామిక రంగంతో పాటు మనకి ఇంకేముంది? సేవా రంగం ఉంది. ఏ రంగం ఉంది? సేవా రంగం ఉంది. మెయిన్గా సేవా రంగం ఏదైతే ఉందో ఈ సేవా రంగంలో కూడా మనం అప్డేట్స్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సేవా రంగంలో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ఉందో అదే ఫస్ట్ ఏం చదువుతాం? జీవీఏలో వాటా చదువుతాం. అదేవిధంగా వృద్ధి రేటు ఏ విధంగా ఉందో చదువుతాం. అదేవిధంగా సేవా రంగం యొక్క మరి మెయిన్గా చూడాల్సింది ఏంటిదంటే ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా దిగుమతులు సేవల యొక్క దిగుమతులు ఏ విధంగా ఉన్నాయి అనేది మొత్తం కూడా మనం దీంట్లో భాగంగా చూడాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి దీంతో పాటు ఇంకా సేవా రంగం పైన మనకు ఎకనామిక్ సర్వే ఏమైతే చెప్తుందో ఆ అంశాలన్నింటిని కూడా దీంట్లో భాగంగా మనం చర్చించాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా సేవా రంగం. మరి సేవా రంగంతో పాటు మనకు ఇంకోటి ఏమున్నది? విదేశీ వ్యాపారం ఉన్నది. దీంట్లో భాగంగానే ఏముంది? విదేశీ వ్యాపారం. మనకు విదేశీ వ్యాపారం అనేది ఉన్నది. విదేశీ వ్యాపారం చూసినట్లయితే మెయిన్గా విదేశీ వ్యాపారంలో మరి ఏమేం చేంజెస్ చేసుకోవాలి? భారతదేశంలో యొక్క ఎగుమతులు ఏమన్నా అప్డేట్ అయినాయా, ఎగుమతులు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా దిగుమతులు ఏ విధంగా ఉంది ఎగుమతుల విలువ ఎట్లుంది, దిగుమతుల విలువ ఎట్లుంది, ఏ వస్తువులు ఎక్కువ ఎగుమతి చేస్తున్నాం, ఏ వస్తువులు ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం, అదేవిధంగా భారతదేశం యొక్క ప్రధాన ఎగుమతి భాగస్వాములు ఎవరు, భారతదేశం యొక్క ప్రధాన దిగుమతి భాగస్వాములు ఎవరు,
ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అనేది దీంట్లో భాగంగా ఉంటుంది. అదేవిధంగా విదేశీ పెట్టుబడులు మనకు విదేశీ పెట్టుబడులు అంటే మనం ఏమనుకుంటాం, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ విధంగా భారతదేశంలోకి వస్తున్నవి, మరి ఏ దేశాల నుంచి ఎక్కువ వస్తున్నాయి అనేది మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ విదేశీ మారక ద్రవ్యం అనేది మనకు ఎంత ఉన్నది, ఎలా ఉందనేది మొత్తం కూడా ఇక్కడ డిస్కస్ చేయాల్సిన అవసరం అనేది మెయిన్గా ఉంటుంది. ఈ విధంగా విదేశీ వ్యాపారంలో ఇంకేమైనా విదేశీ వ్యాపారంలో మనకు ఎకనామిక్ సర్వే ఏమైనా మెన్షన్ చేస్తే అవన్నీ కూడా మనం ఇక్కడ చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఇది మొత్తం కూడా ఎన్నో చాప్టర్, మనకు 3వ చాప్టర్ అంటే 4వ చాప్టర్ అంటే పారిశ్రామిక సేవా రంగాలు, అదే విధంగా విదేశీ వ్యాపారం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. మరి వీటితో పాటు మనం చూసినట్లయితే మనకు నెక్స్ట్ 5th చాప్టర్ ఏముంది, ప్రణాళికా వ్యవస్థ అండ్ నీతి ఆయోగ్. దీంతో పాటు దీంట్లో ఏముంది, మనకు ప్రభుత్వ విత్తం అంటే పబ్లిక్ ఫైనాన్స్ ఉంది. కాబట్టి దీంట్లో మెయిన్గా మనం చూడాల్సింది ఏంటంటే ప్రణాళికల్లో పంచవర్ష ప్రణాళికలో మనకు ఎటువంటి మార్పులు ఉండవు. మనకు మెయిన్గా ఏంటిది, నీతి ఆయోగ్ కూడా మరి దాని యొక్క కూర్పు కరెంట్ అప్డేట్ వచ్చింది, ఆ అప్డేట్ మొత్తాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. నీతి ఆయోగ్లో కూడా ఎటువంటి మార్పులు ఉంటాయి. కాకపోతే ప్రభుత్వ విత్తం అంటే ఏంటిది, మనకు ట్యాక్స్ అంటే ప్రభుత్వ ఆదాయం, ప్రభుత్వ వ్యయం, మనం బడ్జెట్ గురించి చదువుతాం, ప్రభుత్వ రుణం గురించి చదువుతాం. కాబట్టి ఇక్కడ మెయిన్గా మనకు మేజర్గా ఏదైతే బడ్జెట్ ఉంటుందో ఆ బడ్జెట్ గురించి చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అంటే మనం ఫస్ట్ అప్డేట్ చేసుకునే ముందు మనం చూడాల్సింది ఏంటంటే బడ్జెట్ చూడాలి. ఫస్ట్ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాతనే ఏం చేయాలి, బడ్జెట్ చూసిన తర్వాత బడ్జెట్ మీద అవగాహన వచ్చిన తర్వాత మిగతా టాపిక్స్లోకి వెళ్ళాలి. అంటే బడ్జెట్ మీద ఎందుకు అవగాహన వస్తుంది అంటే ఫస్ట్ అంటే మనం ఇప్పుడు అప్డేట్ చేసుకునే క్రమం ఫస్ట్ నుంచి బేసిక్ నుంచి చదివే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేను చెప్పిన ఆర్డర్లో ఒక వీడియో చేసిన చూడండి. అంటే నేను చెప్పే ఆర్డర్ ఎట్లుంటుంది, ఫస్ట్ డెమోగ్రఫీ నుంచి స్టార్ట్ చేస్తాం. అదేవిధంగా అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు యాప్లో ఆటోమేటిక్గా ఉంటుంది దాని గురించి, అంటే సిలబస్ అనాలిసిస్ మొత్తం ఉంటుంది. అవసరమైతే ఎకానమీ ఎట్లా చదవాలి కొత్త వాళ్ళు అనేది మొత్తం కూడా మీకు నేను ఒక వీడియో చేసిన, ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అవసరమైతే దాన్ని చూడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు అంటే ఆల్రెడీ మనకు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, ఇప్పుడు బడ్జెట్ను ఫస్ట్ చూడాలి. బడ్జెట్లో ఏముంది, ఎట్లా ఉంది అనేది మొత్తం చూసిన తర్వాత మిగతా అన్ని చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇది కొత్త బడ్జెట్ వస్తుంది 2000 అంటే మెయిన్గా 2024-25 ఏదైతే కేంద్ర బడ్జెట్ వస్తుందో దాన్ని మొత్తం కూడా చూడాలి. దాంతోపాటు ఇక్కడనే నేను ఈ బడ్జెట్ చెప్పే దగ్గరనే తెలంగాణ బడ్జెట్ కూడా చెప్తాను. తెలంగాణ బడ్జెట్ కూడా ఇక్కడ 2024-25 కూడా రెండు కలిపే మనం దాదాపుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. పబ్లిక్ ఫైనాన్స్ అయిపోయిన తర్వాతనే వీటిని అప్డేట్ చేస్తే నేను ఆల్రెడీ బడ్జెట్ చెప్పలేదు, ఈసారి నేను బడ్జెట్ క్లాస్లో అప్లోడ్ చేయలే. ఎందుకంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది కాబట్టి బడ్జెట్ క్లాసులు మనకు బడ్జెట్ కూడా మారుతుందనే ఉద్దేశంతో ఆల్రెడీ క్లాస్ అనేది రికార్డ్ చేసినా కానీ దాన్ని అప్లోడ్ చేయలేదు. ఓకే, మీకు అనవసరంగా మరి బర్డెన్ అయిద్దని నేను అప్లోడ్ చేయలేదు. నెక్స్ట్ చూసినట్లయితే ఇది మొత్తం కూడా మనకేంటిది ఇండియన్ ఎకానమీలో, అంటే ఇండియన్ ఎకానమీలో మేజర్ చేంజెస్ ఎట్లయితే మనకు వ్యవసాయ రంగం అదేవిధంగా నేషనల్ ఇన్కమ్లో వస్తుంది, అదేవిధంగా వ్యవసాయం వస్తుంది, 3 పారిశ్రామిక అంటే ఇండస్ట్రియల్ సెక్టార్లో వస్తుంది, అదేవిధంగా సర్వీస్ సెక్టార్లో వస్తుంది, అదేవిధంగా విదేశీ వ్యాపారం వస్తుంది. అదేవిధంగా చూస్తే మనకి ఏమొస్తుంది 4వ చాప్టర్లో మనకు ఏంటిది బడ్జెట్ మాత్రమే చేంజ్ కావడం జరుగుతుంది. ఇవన్నిటి గురించి కూడా ఇండియన్ ఎకానమీలో మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే మనకు తెలంగాణ ఎకానమీలో మనకి ఎన్ని చాప్టర్లు ఉన్నాయి, తెలంగాణ ఎకానమీలో 5 చాప్టర్లు ఉన్నాయి. తెలంగాణ ఎకానమీలో ఉన్న 5 చాప్టర్లు చూస్తే ఫస్ట్ చాప్టర్ మనం చూసినట్లయితే ఫాస్ట్గా వెళ్తున్నా మీకు ఈజీగా అంటే అవసరమైతే రాసుకోవడానికి ప్రయత్నం చేయండి, అక్కడక్కడ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, తెలంగాణ ఎకానమీలో చూస్తే మనకు 5 చాప్టర్లు ఉన్నాయి. ఒకటి 1948 నుంచి 1956 వరకు అంటే ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎకానమీ అనే ఒక చాప్టర్ ఉంది. దీంతో పాటు తెలంగాణ డెమోగ్రఫీ ఉంది.
తెలంగాణ డెమోగ్రఫీ. మూడవ చాప్టర్ ఏమున్నది? తెలంగాణ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ ఉన్నది. తెలంగాణ యొక్క వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగం. నెక్స్ట్ చూస్తే నాలుగవది మరి తెలంగాణ యొక్క పారిశ్రామిక సేవా రంగాలు. ఫిఫ్త్ చాప్టర్ ఏంటిది? తెలంగాణ బడ్జెట్. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు దీనిలో భాగంగా తెలంగాణ ఎకానమీలో భాగంగా ఉన్న చాప్టర్స్. మనకి ఇక్కడ చూసినట్లయితే దీంట్లో మెయిన్గా చేంజెస్ ఏమొస్తాయి అంటే దీంట్లో ఏ చేంజెస్ ఉన్నాయి అంటే ఏపీలో తెలంగాణ ఎకానమీ, అదేవిధంగా భూ సంస్కరణలు ఉంటాయి. భూ సంస్కరణలు ఏవైతే ఉన్నాయో ఈ టాపిక్స్ మొత్తం కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఏది ఉన్నదో దాన్ని మొత్తం చదవడానికి ప్రయత్నం చేయండి, సరిపోతుంది. అంటే మెయిన్గా చేంజ్ ఏమొస్తుంది మనం ఏం డిస్కస్ చేస్తాం. నేను మెయిన్గా అంటే తెలంగాణ ఇన్కమ్ అంటే తెలంగాణ యొక్క జిఎస్డిపి అంచనాలు మొత్తం కూడా నేను నేషనల్ ఇన్కమ్ చెప్పేటప్పుడే నేషనల్ ఇన్కమ్ అయిపోయిన తర్వాత దీన్ని కూడా నేను మీకు అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి అక్కడనే మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ డెమోగ్రఫీలో కూడా ఎటువంటి మార్పులు ఉండవు. కాబట్టి చూసుకోండి. అదేవిధంగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక సేవా రంగాలు, అదేవిధంగా బడ్జెట్, ప్రభుత్వ పథకాలు, ఈ మూడు కూడా దాదాపుగా చేంజెస్ అయ్యాయి. మనకి ఎకానమీ మొత్తంలో ఎక్కువగా చేంజెస్ ఉండేవి ఇంట్లోనే. దాదాపుగా తెలంగాణ వ్యవసాయ రంగం మొత్తాన్ని కూడా మనం సోషియో ఎకనామిక్ సర్వే ఆధారంగానే చదవాలి. సోషియో ఎకనామిక్ సర్వేలో ఏ విధంగా ఇస్తే ఆ డాటా మొత్తాన్ని దాదాపుగా మనం చదవడానికి ప్రయత్నం చేయాలి. మొత్తం దాదాపుగా 80% చేంజెస్ అనేవి దీంట్లో ఉంటాయి. అదేవిధంగా పారిశ్రామిక సేవా రంగాలు కూడా మొత్తం మనకు చేంజ్ కావడానికి అవకాశం ఉంది. అంటే మనకు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రభుత్వం పారిశ్రామిక సేవా రంగాల్లో ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటుందనేది మనకు తెలియదు కాబట్టి ఆ ఇనిషియేటివ్స్ అన్నీ కూడా మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాతనే చూడడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఓల్డ్ అన్ని ఉంచుతారా, తీసేస్తారా, ఏం చేస్తారా అనేది తెలియదు. ఎందుకంటే గవర్నమెంట్ మారింది, పార్టీ మారింది కాబట్టి చెప్పలేం. కాబట్టి ఇది మొత్తం కూడా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం పూర్తిగా అప్డేట్ చేసుకోవాలి. బడ్జెట్ కూడా పూర్తిగా అప్డేట్ చేసుకోవాలని మనకు తెలుసు. అదేవిధంగా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ విధానాలు ఏం చేస్తుంది అనేది మనం సోషియో ఎకనామిక్ సర్వే వరకు వేచి ఉండాలి. ఇంతకుముందు మొన్న వచ్చిన గ్రూప్ 1 ఎగ్జామ్లో ఒక్క బిట్ కూడా ఓల్డ్ స్కీమ్స్ నుంచి రాలేదు. మరి దీంట్లో అంటే ఈ సోషియో ఎకనామిక్ సర్వేలో ఎట్లా మెన్షన్ చేసిండు అనే దాన్ని బట్టి ఆ స్కీమ్స్ అన్ని కూడా చదువుతూ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా నేను దాంట్లో మెన్షన్ చేసినట్టు క్లియర్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, ఇది దీంట్లో దాదాపుగా ఈ 3 చాప్టర్స్ మనకు చేంజెస్ అనేవి కావడం జరుగుతుంది. ఈ 2 చాప్టర్స్ చేంజ్ కావు. నెక్స్ట్ దీంతో పాటు మరి అభివృద్ధి మార్పులు చేంజెస్ ఇన్ ఎకానమీ. అభివృద్ధి మార్పులు ఏదైతే ఉందో దీంట్లో మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? దీంట్లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఏంటిది? వృద్ధి అభివృద్ధి. సెకండ్ చాప్టర్ ఏంటిదంటే మనకి ఇక్కడ చూస్తే సెకండ్ చాప్టర్ అంటే సాంఘిక అభివృద్ధి, సోషల్ డెవలప్మెంట్. థర్డ్ చాప్టర్ చూస్తే పేదరికం నిరుద్యోగం. ఫోర్త్ చాప్టర్ ఏంటిదంటే ప్రాంతీయ అసమానతలు, వలసలు, పట్టణీకరణ. ఓకే, ఫిఫ్త్ చాప్టర్ ఏంటిది? సుస్థిర అభివృద్ధి. మెయిన్గా 5 చాప్టర్లు మనకు మేజర్గా ఉండడానికి అవకాశం ఉంది. మరి కాబట్టి దీంట్లో 5 చాప్టర్లు ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి ఓకే 5 చాప్టర్లు అవకాశం ఉందంటున్నా. ఈ 5 చాప్టర్లు మనకు ఉన్నాయి కాబట్టి ఈ 5 చాప్టర్లలో మెయిన్గా చేంజెస్ అనేవి ఏముండవు. దాదాపుగా ఓన్లీ ఒక 10% వరకు మాత్రమే చేంజెస్ ఉంటాయి. గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో మనకు ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. అంటే మెయిన్గా మనం చేంజెస్ అనేవి ఎట్లా చేస్తాం? లేటెస్ట్ డాటా ఏమని ఉంటే అంటే హెచ్డిఐ కావచ్చు, మిగతాయి కావచ్చు, దాదాపుగా ఎకనామిక్ సర్వేతో సంబంధం లేకుండానే అప్డేట్ చేసుకుంటాం కాబట్టి దీనిలో ఎటువంటి చేంజెస్ ఉంటే 5 to 10% ఏం చేంజెస్ ఉన్నా కానీ దాదాపుగా మిగతా టాపిక్స్లో మనం అన్ని కవర్ చేస్తూ వెళ్తాం కాబట్టి దీంట్లో ఎటువంటి చేంజెస్ ఉంటాయి. అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్లో భాగంగా దాదాపుగా చేంజెస్ ఉంటే ఎక్కడ ఉంటాయంటే మెయిన్గా మనకు ఏంటిది? సాంఘిక అవస్థాపన సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, విద్యా, వైద్యం, దానికి సంబంధించి ఎకనామిక్ సర్వేలో ఏమైనా మెన్షన్ చేస్తే వాటికి సంబంధించిన విషయాలను
మనం చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా పేదరికం నిరుద్యోగంలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. పేదరిక నిరుద్యోగానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి మనకేంటిది ఎంపీఐ అదే అంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, అదేవిధంగా నిరుద్యోగం అయితే మనకు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఏదైతే ఉంటుందో దాని ఆధారంగా చదువుతాం కాబట్టి దీంట్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండేవి. అదేవిధంగా ప్రాంతీయ అసమానతలు, వలసలు, పటలీకరణ, అదేవిధంగా భూసేకరణ ఏవైతే ఉన్నాయో ఇది దీంట్లో కూడా 100% చేంజెస్ అనేవి ఉండవు. దీంట్లో కూడా 100% చేంజెస్ అనేవి ఉండవు. మనకు అంతకుముందు ఉన్న డాటా ఆధారంగానే మనం దీన్ని చదవాల్సిన అవసరం అనేది ఉంటుంది. అదేవిధంగా సస్టైనబుల్ డెవలప్మెంట్, మెయిన్గా సస్టైనబుల్ డెవలప్మెంట్లో మనకు చేంజెస్ అనేవి ఏముంటాయి కానీ దీంట్లో ఏముంటాయి అంటే మెయిన్గా ఏమన్నా అంటే గవర్నమెంట్ ఖచ్చితంగా సుస్థిర అభివృద్ధి గురించి ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేస్తుంది. ఖచ్చితంగా 100% మెన్షన్ చేస్తుంది. కాబట్టి ఎకనామిక్ సర్వేలో ఏవైతే మెన్షన్ చేస్తుందో అదేవిధంగా ఇంకా ముందు సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఎటువంటి ఇనిషియేటివ్ తీసుకుంటున్నామని చెప్తుంది. కాబట్టి అవన్నీ కూడా మనం దీంట్లో భాగంగా చదవాల్సిన అవసరం. అంటే కొద్దిగా మేజర్ చేంజ్ ఉండేది దేంట్లో అంటే సుస్థిరాభివృద్ధికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా దేంట్లో భాగం అంటే మన ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేస్తారు కాబట్టి చదవడానికి ప్రయత్నం చేయాలి. ఈ చేంజెస్ చేసుకుంటే సరిపోద్ది. దాదాపుగా ఒక మనకు 40 నుంచి 50 మార్కుల వరకు దాదాపుగా చేంజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎకనామిక్ సర్వే ఆధారంగా దాదాపుగా అంటే 40 రాకపోవచ్చు, అంటే 40 నుంచి 50 మార్కులు అదనంగా ఎక్స్ట్రాగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క అభిప్రాయాలు ఏమున్నా కానీ కామెంట్ రూపంలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా కానీ డివిఆర్ అకాడమీ యాప్లో మెసేజ్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎకానమీ నేర్చుకోవాలనుకుంటే డివిఆర్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు జాయిన్ కావడానికి ప్రయత్నం చేయండి. రేపు మార్నింగ్ కోర్స్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది కాబట్టి అంటే కోర్స్ ఆఫర్ అనేది ఓపెన్ అవుతుంది కాబట్టి తీసుకోవడానికి ఎవరైనా కావాలంటే తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.